హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో గైస్, ఈరోజు మనము సెంట్రల్ బడ్జెట్ అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 2025-26కు సంబంధించి పార్ట్ 2 వీడియో అండి ఇది. పార్ట్ 1లో 60 ప్రశ్నలు అయితే చెప్పాము. మరి ఇందులో 50 ప్రశ్నలు అయితే మనము చూడబోతున్నాము. సో చాలా చాలా ఇంపార్టెంట్. అసలు బడ్జెట్ పైన క్వశ్చన్స్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ ఉండదండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. వీడియోని చివరి వరకు చూడండి. ఆల్రెడీ ఫస్ట్ పీడిఎఫ్ని మన యాప్లో ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఫ్రీ మెటీరియల్ ఫోల్డర్లో. ఓకేనా. అందరూ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ యొక్క పీడిఎఫ్ కూడా మరి మన యాప్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ముందుగా చిన్న లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. 2025-26 కేంద్ర బడ్జెట్లో మొత్తం వ్యాయం ఎంతగా అంచనా వేయబడింది? టోటల్ బడ్జెట్. వాట్ ఈస్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ప్రొజెక్టెడ్ ఇన్ ద 2025-26 యూనియన్ బడ్జెట్? ఎంత అండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఎంత? సో 50,65,345 కోట్ల ఎక్స్పెండిచర్ని అయితే ఇక్కడ మనకు ప్రెడిక్ట్ చేయడం అయితే జరిగింది రానున్నటువంటి 2025-26 ఆర్థిక సంవత్సరానికి. ఓకే. నెక్స్ట్ వన్. 2025-26 బడ్జెట్ ప్రకారము ప్రభుత్వ ఆదాయంలో ప్రధాన వనరు ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ గవర్నమెంట్ రెవెన్యూ యాజ్ పర్ బడ్జెట్ 2025-26? ఏదండి మన బడ్జెట్కి ప్రధాన ఆదాయ వనరు? ఆన్సర్ ఆప్షన్ డి, జిఎస్టి మరియు ఇతర పన్నులు. సో మనకు ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి జిఎస్టి నుంచే అత్యధిక ఆదాయం అయితే వస్తూ ఉంటుందండి. ఓకేనా. ఈసారి కూడా మరి దానిపైనే డిపెండ్ అవ్వడం అయితే మనము చూడవచ్చు. 2025-26 బడ్జెట్లో జీడిపి శాతంగా లక్ష్యం పెట్టిన ఆర్థిక లోటు ఎంత? What is the targeted fiscal deficit as a percentage of GDP for 2025-26? ఎంతగా అంచనా వేశారండి మరి జీడిపి? ఆన్సర్ ఆప్షన్ డి, 4.4%. నెక్స్ట్ వన్. 2025-26 బడ్జెట్లో రక్షణ మంత్రిత్వ శాఖకు కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ డిఫెన్స్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఎంత మొత్తం కేటాయించారండి రక్షణ రంగానికి? ఆన్సర్ ఆప్షన్ బి. ఎంత అండి? 6,81,210.27 కోట్ల రూపాయలను. సో భారీ మొత్తంలో కేటాయించడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. 2025-26 బడ్జెట్లో ఏ మంత్రిత్వ శాఖకు అత్యధిక కేటాయింపులు చేయబడ్డాయి? Which ministry received the highest budget allocation for 2025-26? ఆన్సర్ ఆప్షన్ ఏ, రక్షణ మంత్రిత్వ శాఖకైతే ఎక్కువగా కేటాయించడం జరిగింది. ప్రతిసారి రక్షణ మంత్రిత్వ శాఖకే ఎక్కువ అమౌంట్ అయితే కేటాయించడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో అఫ్కోర్స్ ఇది ఏ దేశానికైతే
ఇతర దేశాలతో ఓకేనా మరి సరిహద్దులు ఎక్కువగా ఉంటాయో ఆయా దేశాలు మరి రక్షణ శాఖకే రక్షణ విభాగానికి ఎక్కువగా మరి అమౌంట్ అయితే కేటాయిస్తూ ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది మనకి కూడా. 2025-26 బడ్జెట్లో పిఎం కిసాన్ పథకానికి కేటాయించిన మొత్తం ఎంత? పిఎం కిసాన్, వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ పిఎం కిసాన్ స్కీమ్ ఇన్ ద బడ్జెట్? ఎంత అండి? ఆప్షన్ బి 74,626 కోట్ల రూపాయలను కేటాయించారు. 74,626 కోట్లు. నెక్స్ట్ 2025-26 బడ్జెట్ ప్రకారము ఆదాయ పన్ను ద్వారా ప్రభుత్వ ఆదాయంలో ఎంత శాతము? వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది గవర్నమెంట్స్ రెవెన్యూ కమ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్? ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం రానుంది అంటూ బడ్జెట్లో మెన్షన్ చేశారండి. ఆప్షన్ సి 18% అండి. 18% ఆదాయ పన్ను ద్వారా మరి ఇన్కమ్ రానున్నట్లుగా బడ్జెట్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ 2025-26 బడ్జెట్లో మొత్తము ఆదాయ రసీదులు ఎంతగా అంచనా వేయబడ్డాయి? రెవెన్యూ రిసిప్ట్స్ అండి. ఓకే, వాట్ ఈస్ ద టోటల్ రెవెన్యూ రిసిప్ట్ ప్రొజెక్టెడ్ ఇన్ ద బడ్జెట్? ఎంతగా అంచనా వేశారండి? ఆప్షన్ బి 34,20,409 కోట్లు. ఆప్షన్ బి 34,20,409 కోట్లు రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఆదాయ రసీదుల ఆధారంగా రాబోతున్నట్లుగా బడ్జెట్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్ 2025-26 బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ద ఎడ్యుకేషన్ సెక్టార్ ఇన్ 2025-26? ఆన్సర్ ఆప్షన్ సి అండి 1,28,650 కోట్లు. ఓకేనా, 1,28,650 కోట్ల రూపాయలని విద్యాశాఖకి ఓకేనా ఎడ్యుకేషన్ సెక్టార్కి అయితే కేటాయించడము జరిగింది. నెక్స్ట్ 2025-26 బడ్జెట్ ప్రకారము ఆదాయ లోటు మరి జీడిపి శాతంగా ఎంత? ఆదాయ లోటు జీడిపి శాతంగా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద రెవెన్యూ డెఫిసిట్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి? ఎంత అండి? ఆప్షన్ ఏ 4.4%. ఎంత? 4.4%. నెక్స్ట్ వన్ 2025-26 బడ్జెట్లో పట్టణ సవాళ్ళ నిధికి కేటాయించిన మొత్తం ఎంత? పట్టణ సవాళ్ళ నిధి అంటే అర్బన్ ఛాలెంజెస్ ఫండ్ అంటారు దీన్ని. ఓకేనా, వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ద అర్బన్ ఛాలెంజెస్ ఫండ్ ఇన్ ద బడ్జెట్? ఎంత అండి? ఆన్సర్ ఆప్షన్ బి 1,00,000 కోట్లు. ఓకే, 1,00,000 కోట్లు. ఆప్షన్ బి. ఇంపార్టెంట్ క్వశ్చన్. 2025-26 బడ్జెట్లో రవాణా మౌలిక సదుపాయాలకు కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద టోటల్ అలొకేషన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద బడ్జెట్? ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద బడ్జెట్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 2,87,333.16 కోట్ల రూపాయలనైతే కేటాయించడము జరిగింది. ఓకేనా, నేను ఒక క్వశ్చన్ అడిగాను, చాలామంది సరైన సమాధానం చెప్పారు బడ్జెట్ 1 టాపిక్లో. ఏంటది? ఇప్పటి వరకు భారతదేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారు ఎవరంటే సో ఆన్సర్ వచ్చేసి మొరార్జీ దేశాయ్ అండి. ఇప్పటి వరకు 10 సార్లు ప్రవేశపెట్టారు. ఓకేనా, తర్వాత నిర్మలా సీతారామన్ గారు మొత్తం 8 సార్లు ప్రవేశపెట్టారు. ఓకే, దీంతో గమనించాలి. నెక్స్ట్ 2025-26 బడ్జెట్ ప్రకారము వడ్డీ చెల్లింపులకు ప్రభుత్వ వ్యయంలో శాతం ఎంత? వాట్ అ పర్సంటేజ్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ గోస్ టు ఇంట్రెస్ట్ పేమెంట్స్? ఎంత అండి? 20%. నెక్స్ట్ 2025-26 బడ్జెట్ ప్రకారం ఆరోగ్య రంగంలో కొత్త పథకాల కోసం కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ న్యూ హెల్త్ ఇనిషియేటివ్స్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఓకేనా, ఆరోగ్యానికి సంబంధించి కొత్త పథకాల అమలు కోసం ఎంత కేటాయించారండి? 1,20,000 కోట్ల రూపాయలను కేటాయించారు. ఎంత అండి? 1,20,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్ 2025-26 బడ్జెట్లో పౌర సేవలు మరియు సాంకేతిక విభాగాలకు
కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ద పబ్లిక్ సర్వీస్ అండ్ టెక్నాలజీ సెక్టార్స్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఆన్సర్ 95,000 కోట్ల రూపాయలను కేటాయించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, 2025-26 బడ్జెట్ ప్రకారం యువతకు మరియు స్టార్టప్లకు ఇచ్చే ప్రోత్సాహక నిధికి కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ incentives aimed at a youth and startups as per the 25-26 బడ్జెట్? ఎంతండి? 35,000 కోట్ల రూపాయలను కేటాయించారండి దీనికోసం ప్రత్యేకంగా. 35,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, 2025-26 బడ్జెట్లో ఆధునీకరణ, డిజిటలైజేషన్ మరియు సాంకేతికతపై కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ మోడర్నైజేషన్, డిజిటలైజేషన్ అండ్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్? ఎంత మొత్తం కేటాయించారండి? 1,00,000 కోట్లు. ఓకేనా, 1,00,000 కోట్ల రూపాయలైతే దీనికి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వన్, 2025-26 బడ్జెట్ ప్రకారము వనరుల వినియోగంలో ఎంత శాతం పెరుగుదల ఆశిస్తున్నారు? వనరుల వినియోగం. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ రిసోర్స్ అలొకేషన్ యాజ్ పర్ ద 2025-26 బడ్జెట్? సహజ వనరుల వినియోగంలో ఉంది ఎంత శాతము? 7%. ఎంతండి? 7% వినియోగించుకోవాలి సహజ వనరులని అని చెప్పేసి బడ్జెట్లో అయితే మెన్షన్ చేయడము జరిగింది. నెక్స్ట్, 2025-26 బడ్జెట్లో ప్రభుత్వ అప్పుల నిర్వహణ కోసం కేటాయించిన మొత్తం ఎంత? ప్రభుత్వ అప్పుల నిర్వహణ కోసము ఎంత కేటాయించారని చూద్దాం. వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ గవర్నమెంట్ డెట్ మేనేజ్మెంట్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్? ఆప్షన్ సి, 25,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎంతండి? 25,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, 2025-26 బడ్జెట్ ప్రకారం సాంకేతిక రంగంలో కొత్త పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఎంత నిధులు కేటాయించారు? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ న్యూ రీసెర్చ్ ఇనిషియేటివ్స్ ఇన్ ద టెక్నాలజీ సెక్టర్ యాజ్ పర్ ద 2025-26 బడ్జెట్? 12,500 కోట్ల రూపాయలైతే కేటాయించడం జరిగిందండి. ఓకేనా, కొత్త టెక్నాలజీలను సాంకేతిక రంగంలో ప్రోత్సహించడానికి, పరిశోధనల కోసం ముఖ్యంగా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 2025-26 బడ్జెట్ ప్రకారం పర్యావరణ సంరక్షణకు కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్? ఆన్సర్ 70,000 కోట్లు. 2025-26 బడ్జెట్లో మహిళా సంక్షేమానికి కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ఉమెన్స్ వెల్ఫేర్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్? ఎంతండి? ఆన్సర్ 25,000 కోట్ల రూపాయలు మహిళా సంక్షేమానికి కేటాయించారు. 2025-26 బడ్జెట్ ప్రకారము విద్యారంగంలో నూతన పథకాల కోసం కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ న్యూ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్? ఆన్సర్ 20,000 కోట్ల రూపాయలు విద్యారంగంలో నూతన పథకాల కోసం కేటాయించారు. నెక్స్ట్ వన్, 2025-26 బడ్జెట్లో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయించిన మొత్తం ఎంత? మౌలిక సదుపాయాల అభివృద్ధికి. వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ద హెల్త్ సెక్టర్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్? ఆన్సర్ 10,000 కోట్ల రూపాయలైతే కేటాయించడము జరిగింది. ఓకేనా, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి గాను. ఓకే, నెక్స్ట్ వన్, 2025-26 బడ్జెట్ ప్రకారం రక్షణ రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ద డిఫెన్స్ సెక్టార్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్? సో 6,00,000 కోట్ల రూపాయలైతే కేటాయించడం జరిగింది. 2025-26 బడ్జెట్లో రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్? ఆన్సర్ 1,50,000 కోట్లు. నెక్స్ట్ వన్, 2025-26 బడ్జెట్ ప్రకారం వ్యవసాయ రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ద అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్? ఎంత అండి? 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించారు. నెక్స్ట్ వన్,
2025-26 బడ్జెట్లో విద్యార్థులకు విద్యా రుణాల కోసం కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్స్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్? ఎంత అండి? ఆప్షన్ డి 20,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది విద్యార్థులకు విద్యా రుణాల కోసం, ఎడ్యుకేషన్ లోన్స్ అండి, హైయర్ ఎడ్యుకేషన్ చదవాలనుకున్న వారికి. 2025-26 బడ్జెట్ ప్రకారము పౌర విమానయాన రంగానికి కేటాయించిన మొత్తం. వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ద సివిల్ ఏవియేషన్ సెక్టార్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్? ఎంతండి? 20,000 కోట్ల రూపాయలు కేటాయించారు. నెక్స్ట్ వన్, 2025-26 బడ్జెట్లో పర్యాటక రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ద టూరిజం సెక్టార్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్? ఎంతండి? టూరిజం సెక్టార్కి 10,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ బి 10,000 కోట్ల రూపాయలు కేటాయించారు. నెక్స్ట్ వన్, 2025-26 బడ్జెట్ ప్రకారం విద్యారంగానికి కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ద ఎడ్యుకేషన్ సెక్టార్ ఇన్ ద ఇయర్ 2025-26? 150,000 కోట్ల రూపాయలు విద్యారంగం కోసం కేటాయించారు. సో 2025-26 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ద హెల్త్ సెక్టార్ ఇన్ ద ఇయర్ 2025-26? ఆన్సర్ 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించారు, ఆప్షన్ సి. 2025-26 బడ్జెట్ ప్రకారము పౌర విమానయాన రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ద సివిల్ ఏవియేషన్ సెక్టార్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్? ఎంత అండి? 20,000 కోట్లు. 2025-26 బడ్జెట్లో పర్యాటక రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ద టూరిజం సెక్టార్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్? 10,000 కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగింది, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 2025-26 బడ్జెట్ ప్రకారము పర్యావరణ సంరక్షణకు కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఆప్షన్స్ అండి 70,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించడము జరిగింది. నెక్స్ట్ వన్, 2025-26 బడ్జెట్లో మహిళా సంక్షేమానికి కేటాయించిన మొత్తం. వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ఉమెన్ వెల్ఫేర్? ఆన్సర్ 25,000 కోట్ల రూపాయలు కేటాయించారు. నెక్స్ట్, 2025-26 బడ్జెట్ ప్రకారం విద్యారంగంలో నూతన పథకాల కోసం కేటాయించిన మొత్తం, న్యూ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్, ఎంత అండి? 20,000 కోట్ల రూపాయలు కేటాయించారు. నెక్స్ట్, 2025-26 బడ్జెట్లో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయించిన మొత్తం. సో డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అ హెల్త్ కేర్ సెక్టార్, ఎంత మొత్తం అండి? 10,000 కోట్లు. 2025-26 బడ్జెట్ ప్రకారం రక్షణ రంగానికి కేటాయించిన మొత్తం. వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ద డిఫెన్స్ సెక్టార్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఆప్షన్ సి 6,00,000 కోట్ల రూపాయలు కేటాయించారు. నెక్స్ట్ వన్, 2025-26 బడ్జెట్లో రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఆన్సర్ 1,50,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వన్, 2025-26 బడ్జెట్ ప్రకారము మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్? ఆన్సర్ 12,00,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. 12,00,000 కోట్ల రూపాయలు, 12,00,000 కోట్ల రూపాయలు అయితే దీనికోసం కేటాయించడం జరిగింది. నెక్స్ట్, 2025-26 బడ్జెట్లో పౌర విమానయాన రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ద సివిల్ ఏవియేషన్ సెక్టార్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్? ఆన్సర్ ఆప్షన్ సి 20,000 కోట్లు. 2025-26 బడ్జెట్ ప్రకారం విద్యారంగానికి కేటాయించిన మొత్తం. ఆన్సర్ 1,50,000 కోట్లు. 2025-26 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కేటాయించిన మొత్తము ఎంత అండి? 1,00,000 కోట్లు. 2025-26 బడ్జెట్ ప్రకారం పర్యావరణ పరిరక్షణకు కేటాయించిన మొత్తము ఎంత అండి? 70,000 కోట్లు. 2025-26 బడ్జెట్లో మహిళా సంక్షేమానికి కేటాయించిన మొత్తము ఎంత అండి? 25,000 కోట్లు. 2025-26 బడ్జెట్ ప్రకారం రక్షణ రంగానికి కేటాయించిన మొత్తము 6,00,000 కోట్లు.
2025-26 బడ్జెట్లో రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయించిన మొత్తము ఎంత అండి? 1,50,000 కోట్లు. 2025-26 బడ్జెట్ ప్రకారం వ్యవసాయ రంగానికి కేటాయించిన మొత్తము 1,00,000 కోట్లు. 2025-26 బడ్జెట్లో విద్యార్థులకు విద్యా రుణాల కోసం కేటాయించిన మొత్తం 20,000 కోట్లు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బడ్జెట్కి సంబంధించినటువంటి వీడియో 2 అండి. ఫస్ట్ వీడియో కూడా చేశాను, అది కూడా కొంచెం జీకే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. సో ఆర్థిక శాఖకు సంబంధించి ఫస్ట్ బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎవరు ఎక్కువ సార్లు ప్రవేశపెట్టారు, ఏంటి అనే వివరాలు కూడా అందులో ఉన్నాయి. సో ఒకసారి చూడండి అది కూడా. సో ఈ పీడిఎఫ్ కూడా వెబ్సైట్లో మన యొక్క యాప్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ.